అది న్యాయబద్ధంగా లేదు. న్యాయబద్ధం అంటే నష్టపరిహారం అనేది వాస్తవానికి 31A 31B నష్టపరిహారం ఏ విధంగా చెల్లించాలని చెప్తున్నారు. 31A 31B చట్టబద్ధంగా ఆస్తులను స్వాధీనం చేసుకోవటం, చట్టబద్ధంగా నష్టపరిహారం చెల్లించడం. ఈ చట్టబద్ధంగా నష్టపరిహారం చెల్లించాలి అని పేర్కొన్న మీరు చెల్లించేటటువంటి ఈ నష్టపరిహారం న్యాయబద్ధంగా లేదు. న్యాయబద్ధంగా లేదు కాబట్టి మీరు దీనిపైన స్పందించాలి, వారికి న్యాయబద్ధంగా నష్టపరిహారం చెల్లించాలని చెప్పి కోర్టు ఈ 2 కేసుల్లో తీర్పు చెప్పింది. దీని నుంచి బయటపడటం కోసం ప్రభుత్వం ఏం చేసేది, 4వ రాజ్యాంగ సవరణ చేసింది. 4వ రాజ్యాంగ సవరణ యొక్క ఉద్దేశం ఏంటి అంటే, ఏ వ్యక్తి యొక్క ఆస్తులైనా ప్రభుత్వం చట్టబద్ధంగా స్వాధీనం చేసుకున్నప్పుడు చట్టబద్ధంగా నష్టపరిహారం చెల్లిస్తాను, అలా చేసినటువంటి చట్టాలు రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించకుండా 31లో C అనేటటువంటి క్లాజును కూడా తీసుకురావడం జరిగింది. ఆ చట్టాలకు న్యాయ సంరక్షణ కల్పిస్తూ ఈ చట్టాలు చెల్లవు, వాటిని సవాలు చేయకుండా ఉండటం కోసం C క్లాజు తీసుకొచ్చారు. దీనిని తర్వాత మధ్యలో వచ్చినటువంటి రాజ్యాంగపరమైనటువంటి అంటే అనేక చట్టాలని 1965లో సజ్జన్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ రాజస్థాన్ మధ్య జరిగిన వ్యాజ్యంలో సుప్రీంకోర్టు సమర్థించడం జరిగింది. ఇక్కడ వరకు బాగానే ఉంది. ప్రభుత్వం చేసినటువంటి అంశాలని సమర్థిస్తూనే వచ్చినారు. కానీ ఇక దీని తర్వాత వచ్చినటువంటి అంశాలే కీలకం. ఏంటివి కీలకం? లో గోలక్నాథ్ కేసులో ఈ వ్యాజ్యంలో భారత సుప్రీంకోర్టు ఆదేశిక సూత్రాలను అమలుపరచడం కోసం భారత పార్లమెంటు వీటిని సవరిస్తుంది, ప్రాథమిక హక్కులు కాబట్టి వీటి అమలు కోసం ప్రాథమిక హక్కులను సవరించేటటువంటి అధికారం ఎవరికి లేదు? పార్లమెంటుకు లేదు. ఎందుకని? ఇది వచ్చింది ఇంతకుముందు వస్తారు. ప్రాథమిక హక్కులను సవరించే అధికారం పార్లమెంటుకు లేదు. ఎందుకు లేదు? రాజ్యాంగ మౌలిక సూత్రాన్ని దెబ్బతీ విధంగా ప్రాథమిక హక్కులు భారత రాజ్యాంగంలో ఎవరు పొందుపరిచినారు? రాజ్యాంగ పరిషత్. వాటిని సవరించాలంటే కొత్త రాజ్యాంగం. ఎవరు పొందుపరచలేదు? పార్లమెంట్. కాబట్టి వీటిని సవరించే అధికారం కూడా పార్లమెంటుకు లేదు. అసలు వాస్తవంగా గోలక్నాథ్ కేసు పంచాయతీ కూడా ఇది. అంశం ఏంటి? పంజాబ్ రాష్ట్రానికి చెందిన ప్రముఖ ICS ఆఫీసర్ అయినటువంటి హెన్రీ గోలక్నాథ్ యొక్క 413 ఎకరాల భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకున్నప్పుడు ఇది సారవంతమైన భూమి, 3 సార్లు కూడా పంట పండించగలిగినటువంటి భూమి, విలువైన భూమిని ప్రభుత్వాలు భూ సంస్కరణ చట్టం ద్వారా స్వాధీనం చేసుకున్నప్పుడు ఈ స్వాధీనం చేసుకునేటటువంటి అంశం ఏదైతే ఉన్నదో దీనిపైన వారి మనమలు కోర్టుకు వెళ్ళారు. పంజాబ్ హైకోర్టు పంజాబ్ రాష్ట్ర భూ సంస్కరణ చట్టాన్ని సమర్థిస్తూ వీళ్ళ వాదనను కొట్టివేసింది. వాళ్ళందరితో ఊరుకోకుండా సుప్రీంకోర్టులో పిటిషన్ వేసినారు, అంటే అప్పీల్ చేసినారు. ఆ అప్పీల్ చేసినప్పుడు వచ్చిన అంశమే ఇది. అంటే గోలక్నాథ్ కేసు కూడా వీటిని అమలు పరచడంలో భాగంగా వచ్చినటువంటి కేసులు. ఆదేశిక సూత్రాల్లో ఉన్న భూ సంస్కరణ చట్టాలను అమలు పరచడంలో వచ్చినటువంటి సమస్య.
కాబట్టి సుప్రీంకోర్టు ఏమన్నది, ఆదేశ సూత్రాలను అమలు పరచడం కోసం భారత పార్లమెంటు ప్రాథమిక హక్కులను సవరించేటటువంటి అధికారం లేదు. ప్రాథమిక హక్కులని భారత పార్లమెంటు చేర్చలేదు, రాజ్యాంగ పరిషత్ రాజ్యాంగంలో చేర్చింది. కాబట్టి ఒకవేళ మీరు వాటిని సమర్థించాలనుకుంటే మరొక రాజ్యాంగ పరిషత్తును ఏర్పాటు చేయండి. ఇది వాదన. ఈ కోర్టు తీర్పు చెప్పిన తర్వాత కొద్ది రోజులకే 1969లో ఇందిరాగాంధీ 14 బ్యాంకులను జాతీయం చేస్తూ చేసిన చట్టం ఏదైతే ఉందో ఈ చట్టాన్ని కూడా కోర్టు ఏం చేసింది, చెల్లదని చెప్పి కొట్టివేసింది. 1970లో రాజభరణాల రద్దు చట్టాన్ని కూడా, రద్దు ఆర్డినెన్స్, చట్టం కాదు ఆర్డినెన్స్ అని కూడా కోర్టు కొట్టివేయడం జరిగింది. ఈ 3 కేసుల్లో కూడా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పులు ఏవైతున్నాయో ఇవి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇవ్వబడినటువంటి తీర్పులు, ప్రభుత్వం యొక్క చట్టాలు, ప్రభుత్వం యొక్క విధానాలకు వ్యతిరేకంగా ఇచ్చినటువంటి తీర్పు. దీని నుంచి అధిగమించడం కోసం ఇందిరాగాంధీ అప్పుడే, అంటే ఈ తీర్పులు ఇచ్చిన తర్వాత 1970లో లోక్సభను రద్దు చేయటం, మొదటి మధ్యంతర ఎన్నికలకు వెళ్ళటం, 1971 మధ్యంతర ఎన్నికల్లో ఇందిరాగాంధీ 361 స్థానాలు తిరుగులేని మెజార్టీతో అధికారంలోకి వచ్చింది. ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిందో ఇందిరాగాంధీ ఈ న్యాయ వ్యవస్థ నుంచి వచ్చినటువంటి ఆటంకాలు ఏవైతున్నాయో వీటన్నిటినీ అధిగమించడం కోసం వరుసగా 24వ రాజ్యాంగ సవరణ మరియు 25వ సవరణ, అదేవిధంగా 26వ సవరణ తీసుకురావడం జరిగింది. విషయం ఏంటంటే, మీరు కొద్దిగా ఆలోచన చేస్తే ఈ 3 సవరణలు కూడా ఈ 3 తీర్పులకు వ్యతిరేకంగా తీసుకొచ్చినటువంటి 3 సవరణలు కూడా. 24వ సవరణ, పార్లమెంట్ కెన్ అమెండ్ ఎనీ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఇంక్లూడింగ్ ది ఫండమెంటల్ రైట్స్. భారత రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులతో సహా ఏ భాగాన్నైనా సవరించేటటువంటి అధికారం ఎవరికి ఉంటుంది? పార్లమెంట్. ఎన్నో సవరణ ఇది? 24. 25వ సవరణ, ప్రభుత్వం వ్యక్తి యొక్క ఆస్తిపాస్తులను స్వాధీనం చేసుకునేటప్పుడు చట్టబద్ధంగా ఎవరి ఆస్తులైనా స్వాధీనం చేసుకోవచ్చును. చట్టబద్ధంగా కొంత మొత్తం, నష్టపరిహారం అనే పదాన్ని తీసేసి కొంత మొత్తాన్ని చెల్లిస్తాను. ఈ కొంత మొత్తం కూడా నాకు నచ్చలేదు, ఇది న్యాయబద్ధంగా లేదు అని చెప్పి ఏ వ్యక్తి కూడా కోర్టులను సంప్రదించడానికి అవకాశం లేదు. 25లో సి, 31లో డి. వీటిని చేర్చడం దీన్ని చేర్చిన 25వ సవరణలోనేమో సి క్లాసు, దాన్ని 31 దేనిగా చేర్చినారు? డిగా చేర్చినారు. 26వ సవరణ రాజభరణాల రద్దుకు రాజ్యాంగ భద్రతను కల్పించినారు. 26వ సవరణ రాజభరణాల రద్దుకు రాజ్యాంగ సవరణ కల్పించడం జరిగింది, రాజ్యాంగ భద్రత కల్పించింది. ఇప్పుడు ఈ 3 సవరణలను కూడా ఏ కేసులో సవాల్ చేసినారు అంటే, కేశవానంద భారతి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా మధ్య, కేరళ రాష్ట్రం మధ్య జరిగినటువంటి వ్యాజ్యంలో 1973లో సవాల్ చేయడం జరిగింది. ఏ సవరణలని? 24, 25, 26. కేశవానంద భారతి కేరళ రాష్ట్రంలోని ఒక ప్రీస్ట్, అంటే ఒక పీఠాధిపతి. ఇతని పీఠాధిపతి కింద ఉండేటటువంటి కొన్ని వందల ఎకరాల భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుని భూ సంస్కరణ చట్టాన్ని అనుసరించి ఇతను కోర్టుకు వచ్చినాడు. ఇక ఈ టైంలో భారత సుప్రీంకోర్టులో వచ్చిన కేసులన్నీ కూడా దీనికి రిలేట్ కావడంతో దాన్ని కేశవానంద భారతి అండ్ అదర్స్ వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ కేసులో వాదన చేసినట్లుగానే ఇక్కడ కూడా ఇంప్లీడ్ చేసినారు. అంటే 24, 25 సవరణలకు ఇంప్లీడ్ అంటే దాంట్లో కలపడం చేసి విచారించడం జరిగింది. విచారణ చేసేటప్పుడు మీకు ఇక్కడ
నేను ముందు చెప్తాను, చెప్పిన తర్వాత ప్రశ్నలు ఎలా వస్తాయో ఎప్పుడు చెప్తాను. సుప్రీంకోర్టు ఇక్కడ ఏం చెప్పిందంటే 24వ సవరణ ఏదైతే ఉందో ఈ సవరణ ఓకే రాజ్యాంగబద్ధమే, చెల్లుతుంది. ఏంటి? పార్లమెంట్ కెన్ అమెండ్ ఎనీ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఇంక్లూడింగ్ ది ఫండమెంటల్ రైట్స్. రాజ్యాంగంలో పొందుపరిచిన ప్రాథమిక హక్కులతో సహా ఏ భాగాన్నైనా సవరించేటటువంటి అధికారం పార్లమెంట్ ఉంటుంది. గోరఖనాథ్ కేసులో ఇచ్చిన తీర్పు దేన్ని సవరించకూడదు? ప్రాథమిక హక్కులను సవరించే అధికారం పార్లమెంటుకు లేదు. వేటిని అమలుపరచడం కోసం? ఆదేశ సూత్రాలను అమలుపరచడం కోసం ప్రాథమిక హక్కులను సవరించేటటువంటి అధికారం పార్లమెంటుకు లేదని చెప్పి గోరఖనాథ్ కేసులో తీర్పు చెప్తే, కేశవానంద భారతి కేసులో ప్రాథమిక హక్కులను సవరించేటటువంటి అధికారం పార్లమెంటుకు ఉంటుంది. ఒక ప్రాథమిక హక్కులే కాదు, రాజ్యాంగంలో ఉన్న ఏ భాగాన్నైనా సవరించవచ్చునని చెప్పిన 24వ రాజ్యాంగ సవరణ ఏదైతే ఉందో అది చెల్లుతుంది. ప్రాథమిక హక్కులు సవరించవచ్చు, ఏ భాగాన్ని సవరించు. కానీ దేని సవరించరాదు? రాజ్యాంగ మౌలిక స్వరూపం సవరించరాదు. దీన్ని మాత్రం సవరించే అధికారం లేదు. ఇక 25వ సవరణ. 25వ సవరణలో సవరణని దీన్ని సమర్థిస్తూనే సి క్లాజ్ చెల్లదు, ఎందులో పొందుపరిచిన డి క్లాజ్ కూడా చెల్లదు. ఎందుకని? న్యాయ వ్యవస్థకు అందరికీ సమానంగా ఉండాలి. ఏ వ్యక్తి ఆస్తినైనా ప్రభుత్వం చట్టబద్ధంగా స్వాధీనం చేసుకున్నప్పుడు వాళ్ళు ఆ నష్టపరిహారం గురించి తమకు చెల్లించిన నష్టపరిహారం న్యాయబద్ధమా కాదా, న్యాయబద్ధంగా ఉందా లేదా అని కనీసం కోర్టు దగ్గరికి వచ్చి అంటే ప్రశ్నించుకునేటటువంటి అవకాశం కూడా లేదని ఈ సి క్లాస్ అక్కడ డి క్లాస్ చేస్తే ఈ రెండు కూడా రాజ్యాంగ విరుద్ధం అని చెప్పి కోర్టు కొట్టివేసింది. 26వ సవరణని కోర్టు సమర్థించింది. ఇప్పుడు ప్రభుత్వానికి అనుకూలం ఏంటి, వ్యతిరేకం ఏంటి ఈ తీర్పులో? ప్రాథమిక హక్కులను సవరించే అధికారం పార్లమెంటుకు ఉంటుందని చెప్పి, అది ఒకటే కాదు, ఏ భాగాన్నైనా సవరించవచ్చు. దేని సవరించరాదు? మౌలిక. ఈ మౌలిక స్వరూపం సవరించరాదు అనేటటువంటి అంశం న్యాయస్థానం పార్లమెంటుకు ప్రభుత్వాన్ని కల్పించినటువంటి ఆటంకమా లేకపోతే అనుకూల అంశమా? ఆటంకం. ఎందుకని చెప్పండి? భారత రాజ్యాంగంలో 368 అధికరణ రాజ్యాంగాన్ని సవరించడానికి సంబంధించినటువంటి అధికరణ 368 అధికరణలో ఎక్కడ కూడా రాజ్యాంగాన్ని ఎలా సవరిస్తుంది పార్లమెంటు, ఏ పద్ధతుల ద్వారా సవరిస్తుంది, ఏ అంశాలు సవరించాలంటే ఎంత మెజార్టీతో సవరించాలి అనే సవరించే విధానాన్ని, సవరించే పద్ధతిని గురించి మాత్రమే 368లో ఉంటుంది. ఏముండదు. రాజ్యాంగంలోని ఈ భాగాన్ని సవరించవచ్చును, ఈ భాగాన్ని సవరించకూడదు, ఇది మౌలిక స్వరూపం, దీన్ని సవరించరాదు అనే అంశం గురించి భారత రాజ్యాంగంలో ప్రస్తావించబడలేదు. 368 ఎక్కడ కూడా దీన్ని సవరించవచ్చును, దీనిని సవరించరాదు అని పేర్కొనేటటువంటి అంశం రాజ్యాంగంలో లేదు. ఈ అంశాన్ని సవరించవచ్చు, ఈ అంశాన్ని సవరించరాదు అంటే అర్థం ఏంటిది? రాజ్యాంగ సవరణ విషయంలో పార్లమెంటుకు అపరిమితమైన అధికారాన్ని 368 అధికరణ కల్పిస్తుంది. కానీ గోరఖనాథ్ కేసులో సుప్రీంకోర్టు చేసిన పని ఏంటి? ప్రాథమిక హక్కులని సవరించే అధికారం పార్లమెంటుకు లేదని చెప్తూ పార్లమెంట్ యొక్క రాజ్యాంగ సవరణ అధికారం మీద ఏం విధించింది? పరిమితులు విధించింది. ఏ కేసులో? గోరఖనాథ్. దాని నుంచి అధిగమించడం కోసం భారత పార్లమెంటు ఎన్నో సవరణ చేసింది? 24వ సవరణ. 24వ సవరణ చేసేటప్పుడు పార్లమెంటు వాళ్ళని ఏంటంటే రాజ్యాంగంలో పేర్కొన్న
ఈ భాగాన్ని సవరించవచ్చును, ఈ భాగాన్ని సవరించకూడదని చెప్పి రాజ్యాంగంలో ఎక్కడైనా ప్రస్తావించబడిందా? లేదు. కాబట్టి నువ్వేమో ప్రాథమిక హక్కులు సవరించాలని చెప్తున్నావు. ప్రాథమిక హక్కులే కాదు, ఏ భాగాన్ని అయినా సవరించేటటువంటి అధికారం ఎవరికి ఉంటుంది? ఎవరికి ఉంటుంది? వాళ్ళకి. అన్ని ఎన్నో రాజ్యాంగ సవరణ చేస్తున్నారు? 24. ఇప్పుడు 24వ రాజ్యాంగ సవరణ పైన సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. తీర్పు చెప్పేటప్పుడు ఏమన్నారు? ఒకవైపున పార్లమెంట్ యొక్క అధికారాన్ని, రాజ్యాంగ సవరణ అధికారాన్ని సమర్థిస్తూనే ప్రాథమిక హక్కులను సవరించవచ్చని చెప్తూనే, ఏ భాగాన్ని సవరించవచ్చని చెప్తూనే, మరొక వైపున ఒక పెద్ద ఆటంకం ఏంటంటే మౌలిక స్వరూపాన్ని సవరించే అధికారం నీకు లేదు. అంటే మౌలిక స్వరూపం పేరు మీద ఇప్పుడు సుప్రీంకోర్టు ఇక్కడ కూడా పార్లమెంట్ యొక్క రాజ్యాంగ సవరణ అధికారం పైన పరిమితులు విధించిందా? నీకు ఇష్టం వచ్చినట్టు సవరించవచ్చు పరిమితులు. వాస్తవంగా చెప్పాలంటే గోలకనాథ్ కేసు కంటే కేశవానంద భారతి కేసు ద్వారానే సుప్రీంకోర్టు తన యొక్క అధికారాన్ని వ్యవస్థాపితం చేసుకుంటూ సిద్ధాంతపరంగా, క్యాలిక్యులేటెడ్గా, నిర్మాణాత్మకంగా తన యొక్క అధికారాన్ని వ్యవస్థాపితం, అంటే దాన్ని ఒక రకంగా బలమైన పునాది వేసుకుంది. ఇప్పుడు ఏంటంటే ఇప్పటి వరకు సుప్రీంకోర్టు 67 వరకు కూడా రాజ్యాంగ సవరణలను నేను న్యాయ సమీక్ష గురించి చేయనని చెప్పింది. ఎవరు? సుప్రీంకోర్టు. మనం ప్రాథమిక హక్కుల గురించి చెప్పేటప్పుడు చెప్పినాం. ప్రాథమిక హక్కులకు భారత రాజ్యాంగంలో పొందుపరచబడిన అంశాలను అమలు పరిచేటప్పుడు పార్లమెంటు చేసిన సాధారణ చట్టాలను మాత్రమే నేను న్యాయ సమీక్ష గురి చేస్తాను, కానీ రాజ్యాంగ సవరణలను న్యాయ సమీక్ష గురి చేయనని చెప్పి సుప్రీంకోర్టు. ఎప్పటి వరకు? గోలకనాథ్ కేసు. కానీ గోలకనాథ్ కేసులో ఏమన్నది? ప్రాథమిక హక్కులను సవరించే అధికారం పార్లమెంటుకు లేదు. ప్రాథమిక హక్కులకు విరుద్ధంగా నువ్వేమైనా రాజ్యాంగ సవరణ చేస్తే దాన్ని నేను న్యాయ సమీక్ష గురి చేస్తాను. ఇప్పుడేమంటుంది? రాజ్యాంగ మౌలిక స్వరూపానికి విరుద్ధంగా సవరించే అధికారం నీకు లేదంటుంది. అంటే అర్థం ఏంటిదంటే ఇక్కడి నుంచి సుప్రీంకోర్టు పార్లమెంట్ యొక్క న్యాయ సమీక్ష అధికారం పైన, పార్లమెంట్ యొక్క రాజ్యాంగ సవరణ అధికారం పైన పరిమితులు విధించడం. రైట్. మరి ఈ అంశాలను, అంటే ఈ అంశాలని అన్నీ అంటే ఒక కోలిక, ఒక ఆలోచన చేస్తుండండి. ఇక అసలు సమస్య ఫైనల్గా ఎక్కడ సమస్య వచ్చిందంటే 1976లో శ్రీమతి ఇందిరాగాంధీ 42వ రాజ్యాంగ సవరణ ద్వారా తీసుకొచ్చినటువంటి సమస్య. 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ఇందిరాగాంధీ తీసుకొచ్చినటువంటి సమస్య ఏంటంటే 39B, 39C వీటిని అమలు పరచడం కోసం ప్రభుత్వం చట్టాలు చేస్తే ఈ చట్టాలకు న్యాయపరమైనటువంటి సంరక్షణ ఉన్నది. న్యాయపరమైనటువంటి సంరక్షణ ఉన్నది. వేటిని చేసినప్పుడు 39B, 39C మనం ఈ రెండింటికి మధ్యన ఉన్న అవినాభావ సంబంధం, ప్రాథమిక హక్కులకు ఆదేశిక సూత్రాలకు మధ్యన అవినాభావ సంబంధం గురించి చెప్పేటప్పుడు చెప్పినాను, ఇంతకుముందు కూడా చెప్పినాను. 39BC ఏం తెలుస్తున్నది? సమానంగా ఉండాలి, సంపద అందరి సమానంగా, దేశ సంపద సహజ వనరులు సమానంగా ప్రజలందరి సమిష్టి ప్రయోజనం కోసం వినియోగించాలి. ప్రజలందరి సమిష్టి ప్రయోజనం కోసం వినియోగించాలంటే ఏం చేయాలి? చట్టబద్ధంగా స్వాధీనం చేసుకోవాలి. 39C సంపద సహజ వనరులు కొద్దిమంది వ్యక్తుల చేతుల్లో కేంద్రీకృతం కాకూడదు. ఈ రెండింటిని అమలు పరిచేటటువంటి సందర్భంలో ప్రభుత్వాలు చట్టబద్ధంగా వ్యక్తుల యొక్క ఆస్తులను స్వాధీనం చేసుకోవచ్చును. చట్టబద్ధంగా ఆస్తులను స్వాధీనం చేసుకుంటే చట్టబద్ధంగానే నష్టపరిహారం చెల్లించవచ్చును. ఈ ఆస్తులను స్వాధీనం చేసుకోవటానికి రూపొందించిన చట్టాలు, నష్టపరిహారం చెల్లించడం కోసం రూపొందించిన చట్టాలు న్యాయ సంరక్షణ కలిగి ఉంటాయి. అందుకోసమే వీటిని సేవింగ్ లాస్ అని చెప్పి చెప్తున్నాను. సంరక్షణ కలిగిన చట్టాలుగా పేర్కొంటారు. వాస్తవం. ఇప్పుడు ఇందిరాగాంధీ ఏం చేసిందంటే 39BCలను మాత్రమే కాదు,
4వ భాగంలో పొందుపరిచినటువంటి ఆదేశిక సూత్రాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటి అమలు కోసం రాజ్యాంగంలో పేర్కొన్న ఏ భాగాన్ని అయినా పార్లమెంటు సవరిస్తుంది. ఓకే, ఇందిరాగాంధీ ఎంత దురదృష్టి ఉన్న ఆలోచన. ఏ భాగాన్నైనా సవరిస్తుంది పార్లమెంటు. ఇలా సవరించిన సవరణ రాజ్యాంగ విరుద్ధం అని చెప్పి ఏ వ్యక్తి కూడా కోర్టుకు వెళ్ళటానికి అవకాశం లేదు. ఎవరు కూడా కోర్టుకు పోకూడదు. ఒకవేళ ఎవరైనా మర్చిపోయి కోర్టుకు వస్తే కోర్టులు వాటిని విచారించే అధికారం లేదు. వాస్తవానికి ఇప్పటి వరకు ఆదేశిక సూత్రాలలో వేటికి మాత్రమే న్యాయ సంరక్షణ ఉంది. మీరు మరి దాన్ని నేను వివరిస్తాను, కానీ ఇప్పుడు గుర్తుంచుకోండి, నేను రాపిస్తాను. ఇప్పటి వరకు ఇప్పుడు కూడా భారత రాజ్యాంగంలో 31 అధికరణ లేదు, ఆస్తి లేదు. కానీ ఇప్పుడు కూడా 31A, 31B, 31C ఉన్నాయి. 31 లేదు, ఆస్తి హక్కు లేదు. 31A, 31B, 31C ఉన్నవి ఇప్పుడు కూడా ఉన్నవి అంటున్నా. 31A సమాజ సమిష్టి ప్రయోజనం కోసం వ్యక్తుల ఆస్తులను చట్టబద్ధంగా ప్రభుత్వం స్వాధీనం చేసుకోవచ్చును. సమాజ సమిష్టి ప్రయోజనం కోసం చట్టబద్ధంగా వ్యక్తుల ఆస్తులను స్వాధీనం చేసుకున్నప్పుడు వారికి చట్టబద్ధంగానే నష్టపరిహారం చెల్లించవచ్చును. ఈ రెండింటిని అమలుపరచడం కోసం చేసిన చట్టాలకు న్యాయ సంరక్షణ ఉంటుంది. ఓకేనా? ఎక్కడ ఉన్నవి ఇవి? 31A, 31B, 31C. విషయం ఏంటంటే ఈ 31A, 31B, 31C చెప్పినటువంటి అంశాలు వేటిని అమలుపరచడం కోసం రూపొందించబడ్డవి. 39B, 39C వేటిని అమలు పరిచేటప్పుడు రూపొందించినారు. 39B, 39C. 39BCలు ఎక్కడున్నవి? ఆదేశిక. వాటికి ఇప్పుడు ఏం కల్పించినాము? న్యాయ సంరక్షణ. అంటే ఆదేశిక సూత్రాలు మొత్తానికి న్యాయ సంరక్షణ లేదా? వేటికైనా న్యాయ సంరక్షణ ఉందా? వేటికి ఉంది? 39BC. ఇప్పుడు ఇందిరాగాంధీ ఏమన్నదంటే ఒక 39BCలను అమలు పరచడం కోసం మాత్రమే కాదు, 4వ భాగంలో ఉన్న ఆదేశిక సూత్రాలు అన్నింటినీ కూడా అమలు పరచడం కోసం రాజ్యాంగంలో ఉన్న ఏ భాగాన్నైనా సవరించవచ్చును. విషయం ఏంటంటే మీరు ఇక్కడ నేను ఇంతకుముందు అడిగిన ప్రశ్నే మళ్ళీ వస్తుంది. కేశవానంద భారతి కేసు ద్వారా సుప్రీంకోర్టు ఒకవైపున పార్లమెంట్ యొక్క అధికారాన్ని గుర్తిస్తూనే మరొక వైపున పెద్ద ఆటంకం కల్పించింది. ఏంటి చెప్పండి? రాజ్యాంగ మౌలిక స్వరూపం. ఇప్పుడు ఏమంటున్నారు? రాజ్యాంగ మౌలిక స్వరూపానికి విరుద్ధంగా ఉంటే మాత్రం అవి చెల్లవని చెప్తున్నారు. కాబట్టి ఇక్కడ మళ్ళీ 42వ రాజ్యాంగ సవరణలో ఇదే అంశాన్ని ఎందుకు పొందుపరచాల్సి వచ్చిందంటే నువ్వు రాజ్యాంగ మౌలిక స్వరూపం పేరు మీద ఒక ఆటంకం కల్పించినావు కాబట్టి దాన్ని అధిగమించాలంటే మళ్ళీ రాజ్యాంగ సవరణ చేసేటప్పుడు ఇప్పుడు జాగ్రత్త పడ్డది ఏమిటి అంటే ఓకే, ఇప్పుడు నేను చేస్తే మళ్ళీ ఎవడన్నా ఒకడు కోర్టుకు పోతాడు, ఎవరో ఒకరు కోర్టుకు వెళ్తారు. వెళ్ళినప్పుడు కోర్టులు కూడా అవి చెల్లమని చెప్పవచ్చు. అందుకోసమే ఇప్పుడు ఏమన్నారు? 368 రాజ్యాంగ సవరణ అధికరణలోనే వీటిని చేర్చినారు. చూడండి, రాజ్యాంగాన్ని సవరించేటటువంటి అధికరణలోనే వీటిని చేరుస్తూ ఎవరు కోర్టులకు వెళ్ళరాదు, ఎవరు కూడా కోర్టులకు వెళ్ళరాదు. ఒకవేళ ఎవడన్నా మర్చిపోయి కోర్టుకు వస్తే నువ్వు విచారించద్దు, నువ్వంటే ఎవరు ఇక్కడ? కోర్టులు విచారించదు అని చెబుతూ సుప్రీంకోర్టు యొక్క హైకోర్టుల యొక్క న్యాయ సమీక్షాధికారం పైన అపరిమితమైన పరిమితిని విధించడం జరిగింది. నేను ఇంతకుముందు మీకు ఒక మాట, ప్రాథమిక హక్కులు ఆదేశిక సూత్రాలకు మధ్య గల వైరుధ్యము చివరికి ఎవరి మధ్యన వైరుధ్యంగా మారింది? పార్లమెంటు, సుప్రీంకోర్టు. మీరు ఇక్కడ చూడండి, రాజ్యాంగాన్ని సవరించేటటువంటి సవరణ అధికారం పైన, అంటే పార్లమెంట్ యొక్క సవరణ అధికారం పైన
పరిమితులు విధించేటటువంటి అధికారం సుప్రీంకోర్టు చేసింది. ఏ పేరు మీద? దీన్ని సవరించొద్దు, దాన్ని సవరించరాదు, మౌలిక స్వరూపం పేరు మీద. ఇప్పుడు పార్లమెంట్ ఏం చేసింది? న్యాయ సమీక్షాధికారం పైన పరిమితులు విధించింది. అంతే కదా, నువ్వు ఎవరు కోర్టుకు వెళ్ళకూడదు, కోర్టుకు వచ్చినప్పుడు నువ్వు విచారించకూడదు. సో ఇద్దరి మధ్యన జరిగినటువంటి సంఘర్షణలో ప్రాథమిక హక్కులని, ఆదేశిక సూత్రాలని అమలు పరచడం కోసం రాజ్యాంగంలో ఉన్న ఏ భాగాన్నైనా సవరించే అధికారం పార్లమెంటుకు ఉంటుంది. సవరించిన సవరణను ఏ కోర్టులో కూడా సవాలు చేయరాదు. ఒకవేళ ఏ వ్యక్తి అయినా కోర్టులకు వచ్చినా కూడా న్యాయస్థానాలు కూడా వాటి న్యాయ సమీక్ష గురి చేయరాదు అని చెప్తూ సుప్రీంకోర్టు, హైకోర్టుల యొక్క న్యాయ సమీక్షాధికారం పైన పరిమితులు విధించడం జరిగింది. ఏ సవరణ ద్వారా? 40. మిమ్మల్ని ప్రశ్నలు అడిగేటప్పుడు ఇప్పటికీ ఒక రూపం, ప్రాథమిక హక్కులను సవరించడానికి అవకాశం లేదు, ప్రాథమిక హక్కులను సవరించవచ్చును, ప్రాథమిక హక్కులతో పాటు ఏ భాగాన్నైనా సవరించవచ్చును. ఎన్నో సవరణ? 24వ సవరణ సమర్థిస్తుంది. ప్రాథమిక హక్కులతో సహా ఏ భాగాన్నైనా సవరించవచ్చును, కానీ మౌలిక స్వరూపం సవరించరాదు. అంటే గోలకనాథ్ కేసు తీర్పు దేనికి ప్రాధాన్యతనిచ్చింది? మళ్ళీ నేను మిమ్మల్ని అడిగే ప్రశ్నదే, గోలకనాథ్ కేసు తీర్పు వేటికి ప్రాధాన్యతనిచ్చింది? వేటికి? ప్రాథమిక హక్కులకు. మరి కేశవానంద భారతి కేసు మీరు ఇక్కడ ఒకటే ఉందండి, ఆదేశిక సూత్రాలను అమలు పరచడం కోసం ప్రాథమిక హక్కులను పార్లమెంటు సవరించరాదు. అంటే దేనికి ప్రాధాన్యత ఇచ్చినట్టు? ప్రాథమిక హక్కులనే కాదు, ఏ భాగాన్ని సవరించవచ్చు. దేనికి? అదే 24వ సవరణ ఏ భాగాన్ని సవరించవచ్చు అంటే దేనికి ప్రాధాన్యత? అదే. ఇప్పుడు 42వ సవరణ దీనిని అమలు పరచడం కోసం ఏ భాగాన్ని సవరించవచ్చు అని చెప్పింది. మిమ్మల్ని ప్రశ్నించేది కూడా అదే. 42వ రాజ్యాంగ సవరణ దీనికి ప్రాధాన్యతనిచ్చినది. దేనికి ప్రాధాన్యత ఇచ్చినది? ఈ అంశాన్ని, అంటే 42వ రాజ్యాంగ సవరణ ద్వారా తీసుకొచ్చినటువంటి అంశాన్ని మినర్వా మిల్స్ కేసులో మినర్వా మిల్స్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా మధ్య జరిగినటువంటి వ్యాజ్యంలో సుప్రీంకోర్టు సవాల్ చేసినారు. వేటిని? దేన్ని సవాల్ చేస్తారంటే 42వ రాజ్యాంగ సభ. ఏ కేసులో సవాల్ చేసినారు? మినర్వా మిల్స్. ఇక్కడ సుప్రీంకోర్టు తీర్పు చెప్పేటప్పుడు చాలా తెలివిగా, క్యాలిక్యులేటెడ్గా, జాగ్రత్తగా, పొందికగా తీర్పు చెప్తుంది. ఏమని? ప్రాథమిక హక్కులు, ఆదేశిక సూత్రాలు పరస్పరం విరుద్ధమైనవి కావు. ఈ రెండు కూడా విరుద్ధమైనవి కావు. భారత ప్రజాస్వామ్యం అనే బండికి 2 రథచక్రాల వంటివి. ఈ రెండింటి మధ్యన సమన్వయాన్ని సాధించవలసిన బాధ్యత రాజ్యాంగబద్ధమైన సంస్థలపై ఉంది. అంటే నీపై ఉంది, నాపై ఉంది. ఎవరు చెప్తుంది? సుప్రీంకోర్టు, పార్లమెంటు. నీపై ఉంది, నాపై. వేటి మధ్యన సమన్వయాన్ని సాధించడం? ఆదేశించడం. ఈ రెండు పరస్పర విరుద్ధమైనవి కావు. భారత ప్రజాస్వామ్యం అనే బండికి 2 రథచక్రాలు. ఈ రెండింటి మధ్యన సమన్వయాన్ని సాధించాల్సిన బాధ్యత మన పైన ఉంది. ఇంతవరకు బాగానే ఉంది. ఇలా చెప్తూనే ఏమన్నది? కానీ ప్రాథమిక హక్కులు రాజ్యాంగ మౌలిక స్వరూపంలో అంతర్భాగం. ప్రాథమిక హక్కులు రాజ్యాంగ మౌలిక స్వరూపంలో అంతర్భాగం. దాని మీద నిన్నటిగా ప్రశ్న ఏంటిది? ప్రాథమిక హక్కులకు పూర్వ వైభవాన్ని తీసుకొచ్చినటువంటి కేసు ఏది అంటారు? ప్రాథమిక హక్కులను సవరించడానికి అవకాశం లేదని తీర్పు చెప్పిన కేసు, ప్రాథమిక హక్కులకు అధిక ప్రాధాన్యతలు ఇచ్చిన కేసు, ఆదేశిక సూత్రాలకు ప్రాధాన్యతనిచ్చింది.
42వ రాజ్యాంగ సవరణ న్యాయ సమీక్షకు గురి చేసిన కేసు. మినర్వా మిల్స్ 42వ రాజ్యాంగ సవరణ ఎక్కడ న్యాయ సమీక్షకు గురి చేసినారు? మినర్వా మిల్ కేసు. 24వ రాజ్యాంగ సవరణని కేశవానంద భారతి కేసు. సో ప్రాథమిక హక్కులకు పూర్వ వైభవాన్ని తీసుకురావడంతో పాటు ఈ రాజ్యాంగంలో చేర్చినటువంటి 368 అధికరణ ఉంది కదా,